థియేటర్స్ లో ఈ దోపిడీకి సంబంధించి దిల్ రాజు కూడా స్పందించారు. ధరల దందాపై పవన్ యాక్షన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ధరలు అందుబాటులోకి తెచ్చేలా అందరం ప్రయత్నిద్దాము అంటున్నారు దిల్ రాజు. ఏపీ ప్రభుత్వ సూచనల్ని తెలంగాణలో కూడా చర్చించేలా చూస్తానని చెప్పారు దిల్ రాజు. వీటితో పాటుగా ఓటీటీలో సినిమా ఎప్పుడు రావాలి అనే దానిపై కూడా చర్చించాలి అన్నారు దిల్ రాజు. పైరసీ పైన కూడా అంతా కలిసి పోరాటం చేద్దామని సూచించారు ఆయన. దిల్ రాజు పత్రికా ప్రకటనలో గమనించాల్సిన ఒక విషయం, థియేటర్స్ లో తినుబండారాల ధరలు అందరికీ అందుబాటులోకి తేవాలి అన్న పవన్ ప్రయత్నం అభినందనీయం. ఎస్, ఇదే పాయింట్. అంటే ప్రస్తుతం తినుబండారాలు పానీయాల ధరలు అందుబాటులో లేవనే అర్థం చేసుకోవాల్సి కదా. దీన్ని నిర్మాతలు కూడా గమనిస్తున్నారనే మనం అనుకోవాలి. కానీ ఇప్పుడు పవన్ లేవనెత్తిన టాపిక్ కి మద్దతు పెరుగుతుండడంతో సినీ ప్రియులు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలి అనుకునే వాళ్లలో కొత్త ఆశలు మొదలవుతున్నాయి. కుటుంబంతో కలిసి 2.5 గంటల సినిమాకి పెట్టే ఖర్చు కంటే స్నాక్స్ తీసుకుందాము అనే ఆలోచనే కాస్ట్లీగా మారిపోతోంది. మరి ఫ్యూచర్లో ఈ సీన్ మారుతుందో లేదో చూడాలి.